మన బాడీలో ఫాస్ట్‌గా నడిచి మళ్ళీ ఆగిపోతే స్వెట్ వచ్చేస్తే, ఆ స్వెట్ కూడా మంచు గడ్డ కట్టేసి ఫ్రాస్ట్ బైట్ అయిపోతాయన్నమాట. చాలా మందికి నా ఫ్రెండ్స్‌కి కూడా నాకు తెలిసిన క్లైంబర్స్‌కి ఫింగర్ టిప్స్, టో టిప్స్, నోస్ ఇయన్నీ కూడా కట్ అయిపోయాయి. సో, అది ఆబ్వియస్‌లీ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళకి ఎవరికైనా మినిమమ్ థింగ్స్ అలా కట్ అవుతుంటాయి. కొంచెం ఎక్కడైనా అజాగ్రత్త వహించినా గానీ. సో, అలాంటి కండిషన్స్ ఉంటాయి. బట్ ఈ 8000 మీటర్స్ తర్వాత అంతా కూడా డెడ్ జోన్ అన్న. మన కోవిడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ 90%కి పడిపోయినప్పుడు బాగా టెన్షన్ పడిపోయాం. మనకి ఎవరెస్ట్‌లో 30%కి పడిపోయి ఉంటాయి అన్నమాట. ఆక్సిజన్ మీటర్ మనం చెక్ చేస్తే 30%కి వచ్చేసి పడిపోయి ఉంటుంది. సో, అలాంటి కండిషన్స్‌లో మనం ఆర్టిఫిషియల్ సిలిండర్స్ మీద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో మనం క్లైమ్ చేస్తున్నామంటే మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్